పాట వైపు ధ్యానం ఉంచాలని కోరుచున్నాము. దైవమా తెలుసుకోనేస్తమా, దైవమా తెలుసుకోనేస్తమా, దేహంలో దైవం కూర్చుంది, దేవుని చోటే మార్చింది, మనిషిని మాయ చేసి భక్తుని వేషం వేసి, మనిషిని మాయ చేసి భక్తుని వేషం వేసి, మతం మత్తులో ముంచింది, మారణ హోమం చేస్తుంది. దయ్యమా దైవమా దయ్యమా దైవమా దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా, దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా. శ్మశానాలలో దయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని, శ్మశానాలలో దయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని భ్రమపరిచింది, భయపెడుతుంది. శ్మశానాలలో ఉంది భయం, ప్రజల మధ్యనే ఉంది దయ్యం. దయ్యమా దైవమా దయ్యమా దైవమా దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా, దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా. ఓకేనండి, చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానించుకుందాం. దేవాలయాలలో పూజలు, మసీదులలో నమాజులు, చర్చులలో ప్రార్థనలు, ఎక్కడ చూసినా భక్తులు, దేవాలయాలలో పూజలు, మసీదులలో నమాజులు, చర్చులలో ప్రార్థనలు, ఎక్కడ చూసినా భక్తులు, భక్తుల సంఖ్య పెరుగుతోంది, నేర
సంఖ్య తగ్గకుంది ప్రజలలో ఉంది భక్త ప్రబలుతుంది దయ్యం శక్త నీలో ఉన్నది దైవమాయితో ఉన్నది దయ్యం దయ్యమా దైవమా దయ్యమా దైవమా దైవమా తెలుసుకోనేస్తమా దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా దేహంలో దయ్యం కూర్చుంది దేవుని చోటే మార్చింది మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి మతం మత్తులో ముంచింది మారణ హోమం చేస్తుంది దయ్యమా దైవమా దయ్యమా దైవమా దయ్యమా దైవమా తెలుసుకోనేస్తమా దయ్యమా దైవమా आइए हम सभी लोग प्रार्थना करेंगे। सभी लोग आंखें बंद कीजिए। सभी लोग जितने भी लोग हैं सभी लोग आंखें बंद कीजिए, प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता परमेश्वर, हम आपके पवित्र नाम को धन्यवाद करते हैं। मेरे पिता, अभी तक परमेश्वर आपने हम सभी को सुरक्षित संभाला और हमारी सारी ज़रूरतों को पूरा किया और हमें भला चंगा रखा। हर एक बीमारी से, महामारी से, दुर्घटनाओं से परमेश्वर हमें बचाए रखा। इन सारी बातों के लिए आपको धन्यवाद करता हूँ पिता। और आंध्रा से परमेश्वर आपके सेवकों को परमेश्वर आपने हमारे बीच में लेकर आया और आपके दासों के द्वारा पिता कई सारी अमूल्य बातें, अद्भुत बातें जो हमारे जीवन के लिए बहुत ज़्यादा ज़रूरी है पिता, उन बातों को आप सिखा रहे हैं, इसलिए आपको धन्यवाद करता हूँ पिता। जो भी वचन परमेश्वर बोया जा रहा है, सुनाया जा रहा है पिता, उन सारी बातों को परमेश्वर सभी लोग, हम सभी लोग ना बोलते हुए उन वचनों के असर चलने के लिए हमें सहायता मदद कीजिए। और आपके सेवकों को भी परमेश्वर आपकी सेवा करने के लिए उनको कोई तकलीफ ना हो, कोई परेशानी ना हो, उनके परिवार में कोई परेशानी ना हो पिता, उस तरह उनको चलाने के लिए पिता हम सभी को अच्छा मन, अच्छा बुद्धि ज्ञान दीजिए ताकि हम सभी परमेश्वर उनको सपोर्ट कर सके, हर विषय परमेश्वर उनको आगे बढ़ा सके, ताकि आपके सेवक लोग पिता बिना टेंशन के, बिना तकलीफ के पिता आपकी सेवा कर सके। जिस तरह हम सभी को अच्छा मन, अच्छा बुद्धि ज्ञान दीजिए करके प्रार्थना करता हूँ पिता। और इस वक्त परमेश्वर आपके सेवक को आपने लेकर आया, उनके द्वारा पिता आपकी अद्भुत बातें परमेश्वर जो हमारे जीवन के लिए बहुत ज़्यादा ज़रूरी है, उन बातों को सीखने के लिए, सिखाने के लिए पिता हम सभी को सहायता मदद कीजिए करके प्रार्थना करता हूँ पिता। सही वक्त पर सही बातें बताने के लिए आपके सेवक को पवित्र आत्मा की तरह सहायता कीजिए और सुनने वाले सभी को परमेश्वर आपके वचनों को समझ में आने के लिए उनके मन के आंखें खोल दीजिए करके छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम से करता हूँ, आमीन। ఓకేనండి, మరి ముందు సమయాన్ని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ మరి దైవజనులు ఉపేంద్రయ్య గారికి ముఖ్య వాక్యం అందించవలసిందిగా మనవి. హలో, ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రార్థనకు ముందు మీ మొబైల్ ఫోన్స్ అన్ని సైలెన్స్లో ఉండవలేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సైలెన్స్లో పెడుతున్నారు అని అంటే చాలా తప్పు చేస్తున్నట్లు. ఇక్కడ అడుగు పెట్టే ముందే మొట్టమొదటగా ఫోన్ సైలెన్స్లో పెట్టుకొని లోపలికి వచ్చేయాలి. అది సంఘాన్ని, ఆరాధనను, వాక్యాన్ని గౌరవించేవారి లక్షణం. అది ఇప్పటికీ ఇంకెవరైనా పెట్టుకోకపోతే వెంటనే సైలెన్స్లో పెట్టండి. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఆదివారపు ఆరాధనలో భాగంగా మీ వాక్య పరిచర్యలోనికి వెళుతుండగా సహాయం చేయండి. ముఖ్యంగా మీ పిల్లలకు ఈ సమయంలో అవసరమైనటువంటి మీ విలువైనటువంటి మాటలు మీ పిల్లలకు వినిపించండి. వారి మనస్సులు, వారి తలంపులు మీ వాక్యము చేత సరిచేయబడినట్లుగా కృప చేయమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కుటుంబాలు అనే ఈ ప్రత్యేకమైన అంశం, ఇందులో కొంత భాగాన్ని మొదటి రోజు అనగా నిన్న కాక మొన్నటి దినాన్న మీ ముందు ఉంచాను. మరలా అదే కావాలి, దానినే కొనసాగించాలి అని పెద్దలు కోరుకోవడాన్ని బట్టి మరలా నేను దాని గురించి కొన్ని విషయాలు, అంతే ఎక్కువ కాదు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి సంఘాన్ని గురించి కూడా కొన్ని సంగతులు మీతో పంచుకొని ప్రార్థన చేస్తాను. అపవాది కుటుంబాలను అస్థిరపరచడానికి, కుటుంబాలను నిర్వీర్యం చేయటానికి, కుటుంబంలో స్తంభములుగా ఉన్న భార్యాభర్తలు వారిరువురు కూడా కుటుంబానికి రెండు స్తంభాలు లాంటి వారు. లేదా ఒక బండికి రెండు చక్రాలు, అలానే కుటుంబము అనే ఈ బండికి రెండు చక్రాలు లాంటి వారు భార్యాభర్తలు. సంఘము అనే ఈ దేవుని కుటుంబంలో, లేదా సంఘము అనే దేవుని కుటుంబాన్ని పాడు చేయాలి అని అంటే, నాశనం చేయాలి అని అంటే, వాడు డైరెక్ట్గా మీ కుటుంబంలోనికి వాడు వస్తాడు. ఎందుకంటే సంఘానికి, దేవుని సంఘానికి మీరే ఒక ఆయువు పట్టు లాంటి వారు. దేవుని సంఘానికి ఒక్కో కుటుంబం ఒక్కొక్క స్తంభం లాంటిది. సాతాను చేసేటువంటి ప్రయత్నం, వాడు చేసేటువంటి కుట్ర ఏంటంటే, కుటుంబంలో ఉన్నటువంటి భార్యను కానీ భర్తను కానీ వాడు బలహీనపరచాలి. దాని వలన వారి మధ్య మనస్పర్ధలు రావాలి. ఆ మనస్పర్ధలు వారి మధ్య వివాదానికి కారణం. ఆ వివాదం కుటుంబం చెదిరిపోవటానికి మూలమవుతుంది. అలా చెదిరిపోయిన ఆ కుటుంబం సంఘాన్ని బలహీనపరుస్తుంది. అంటే మనం అనుకుంటాం కానీ ఎంత దూరం ఆలోచిస్తున్నాడు సాతాను. సంఘాన్ని ఇక్కడ విచ్ఛిన్నం చేయటానికి, సంఘాన్ని ముక్కలు చేయటానికి, సంఘాన్ని బలహీనపరచడానికి వాడు ఎంచుకునేది మీ కుటుంబాన్ని అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఈ సంఘం అని కాదు, ఆ సంఘం అని కాదు, కానీ అన్ని సంఘాలలో జరుగుతున్నటువంటి దాన్నే నేను మీతో మాట్లాడుతున్నాను. భార్యాభర్తలు మొదటి రోజు మీరు విన్నారు, ఒక రెండు విషయాలు చెప్పాను మీతో. మొదటి విషయం ఏం చెప్పానంటే, దేవుడే చేసేటప్పుడు స్త్రీనిగా పురుషునిగా చేశాడు. స్త్రీనిగా పురుషునిగా అనగా భార్యాభర్తల మధ్య దేవుడే తేడాలు పెట్టాడు. సాతాను ఆ తేడాలను ఉపయోగించుకొని, ఆ
తేడాలను వాడు వాడుకొని వారి మధ్య చిచ్చుకు, వారి మధ్య గొడవలకు వాడు కారకుడుగా మారుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇక రెండో విషయం మీతో ఏం చెప్పాను ఆ రోజు, వ్యక్తిగతమైనటువంటి పాపాలు. భార్యకు తెలియకుండా భర్త వ్యక్తిగతంగా చేసేటువంటి పాపం కానీ, అలానే భర్తకు తెలియకుండా భార్య చేసేటువంటి వ్యక్తిగతమైన పాపం కానీ, ఇవి కూడా చాలా చాలా ప్రమాదంలోనికి మీ కుటుంబాలను పడేస్తాయి. చాలా ప్రమాదంలోనికి మీరు జారిపోతారు. ఈ రెండు విషయాలు చెప్పాను. ఇంకొక విషయం చెప్తాను, ఇంకొకటి రెండు విషయాలు. మూడో విషయం ఏంటంటే లైంగిక అపవిత్రత అనేది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ఏంటంటే వ్యభిచారము అంటాం దాన్ని, లైంగిక అపవిత్రత. వాస్తవానికి భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధము అనేది తప్పు కాదు. దేవుడు దాన్ని పవిత్రమైనదిగా దేవుడు భావించాడు. అదే కదా పానుపు అన్నాడు. ఏమన్నాడు? పానుపు నిష్కల్మషమైనది అన్నాడు. అంటే పానుపు కల్మషం లేనిది అన్నాడు అని అంటే పానుపు పవిత్రమైనది అని అర్థం. ఎవరి మధ్య పానుపు పవిత్రమైనది అని అంటే భార్యాభర్తల మధ్య పానుపు, భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం పవిత్రమైనది. భార్యాభర్తల మధ్య కాకుండా భార్య పరాయి పురుషుడితో కానీ లేదా భర్త పరాయి స్త్రీతో కానీ సంబంధం అది అపవిత్రమైనటువంటి సంబంధం. అలానే వివాహానికి ముందు సంబంధాలు కూడా అపవిత్రమైనవి. వివాహానికి ముందు లైంగిక సంబంధాలను కూడా దేవుడు అపవిత్రమైనవిగా ఎంచాడు. చాలా తీవ్రమైనవిగా దేవుడు పరిగణించాడు. మీరు కానీ బైబిల్ చరిత్రను మీరు చదివితే విగ్రహారాధనను దేవుడు ఎంతగా వ్యతిరేకించాడో వ్యభిచారాన్ని కూడా దేవుడు అంతగా వ్యతిరేకించాడు. విగ్రహారాధన దేవుడు ఎంత అసహించుకున్నాడో వ్యభిచారమును కూడా దేవుడు అంతగా అసహించుకున్నాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో ఉన్నప్పుడు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు అని ఆ రోజు ఒక్క రోజున 23,000 మంది, ఒకే రోజున 23,000 మందిని దేవుడు చంపేశాడు అని పౌలు గారు రాస్తారు. ఎందుకయ్యా చంపేశాము అని అంటే వ్యభిచరించినందున. ఇక మీరు చరిత్ర అంతా మీరు చూడండి, దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు లైంగిక సంబంధాల విషయంలో, వ్యభిచార విషయంలో. ఈరోజు కూడా సంఘాలను కుదిపేస్తున్నా లేదా కుటుంబాలను ముఖ్యంగా నేను కుటుంబాల మీద నేను మాట్లాడుతున్నాను. కుటుంబాలను పాడు చేస్తున్న, కుటుంబాలను కలవరపెడుతున్న, కుటుంబాలను విచ్ఛిన్నపరుస్తున్నటువంటి ఒక భయంకరమైన పాపం ఏంటంటే వ్యభిచారం. ఈ రోజుల్లో మీరు చూడండి, ఎందుకు వ్యభిచారంలో పడిపోతున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ అంటే సాతాను గడి ఇస్తుంది. ఇంకా ఫోన్ సైలెంట్లో పెట్టలేదు. యాక్చువల్గా సాతాను ఎందుకు ఎలా పడిపోతారు అసలు వ్యభిచారంలో? జనరల్గా మీరు చూద్దాం, కొన్ని మనం ఆలోచిద్దాం ప్రాక్టికల్గా. ఒక స్త్రీ లేదా ఒక భార్య, భర్తలు జాగ్రత్తగా వినాలి, భర్తలు చాలా జాగ్రత్తగా వినాలి. మీ భార్యలు మీరు కాపాడుకోవాలి. మీ భార్యలు మీరు కాపాడుకోవాలి అని అంటే మీ భార్యలను కాపాడుకోవటానికి దేవుడు చెప్పినటువంటి కొన్ని నియమాలు, దేవుడు చెప్పిన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి అనే ఒక మాట మీరు చదువుకున్నారు కదా పేతురు మొదటి పత్రికలో. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి అన్నాడు. పురుషులైన వారు, భర్తలైన వారు భార్యలతో కాపురం చేసే విషయంలో మీకు జ్ఞానం లేకపోతే, జ్ఞానం లోపిస్తే మీ భార్యలను మీరే చేతులారా పాడు చేసుకున్న వల్ల అయిపోతారు. జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయండి.
ఎందుకు వారు పరాయి పురుషుడి వైపు చూస్తున్నారు? ఎందుకు ఒక స్త్రీ పరాయి పురుషుడిని కావాలనుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది అని బాగా ఆలోచిస్తున్నప్పుడు, మొదటిది, ఒక స్త్రీ పురుషుడితో లేదా భర్తతో ఎక్కువసేపు మాట్లాడాలి అనే కోరికుంటుంది. మాట్లాడాలి. సహజంగా మనకి ఏం తెలుసు అని అంటే, జనరల్గా ఒక రోజులో ఎవరు ఎక్కువ మాట్లాడతారో, పురుషుల స్త్రీలా అంటే స్త్రీలు అనేటువంటి సంగతి అది అందరికీ తెలిసింది. సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్, ఫలితం. ఒక రోజులో పురుషులు ఒక 10,000 మాటలు మాట్లాడితే స్త్రీలు 20,000 మాటలు మాట్లాడతారు. అంటే స్త్రీలకి ఏంటంటే మాట్లాడటం బాగా ఇష్టం, మాట్లాడటం. అప్పుడు పురుషులు ఏంటంటే భార్యల విషయంలో మరి మళ్ళీ ప్రాబ్లం అవుతుందా? ఇక వైరు పెట్టేసేయండి, ప్రాబ్లం. సరే, ఏం కోరుకుంటారు అంటే, నాకు మాట్లాడేవారు కావాలి. హలో, 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 హలో. చెప్పేదే మీ కుటుంబాల గురించి, చెప్పేది దయ్యంగాడి గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వాడు విననివ్వడు, ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటాడు వాడు, సాతాను. ఎందుకంటే ఇవన్నీ తెలిసిపోయి అనుకోండి, మీరు జాగ్రత్త పడతారు. మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, మీరు బాగుపడిపోతారు. మీరు బాగుపడ్డారనుకోండి, వాడు వాడవలేడు. ఎందుకు? మనం చెప్పారు కదా, మన శత్రువు ఎవరు కాదు, మన శత్రువు ఎవరు? మీ విరోధి ఎక్కడో లేడు, మీ పక్కన మీ చుట్టూ ఉంటాడు. వాడు వైఫై లాగా, వాడు మన చుట్టూ తిరుగుతుంటాడు. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుతున్నాడు అన్నాడు. వాడు పట్టేస్తాడు వాడు. సరే, స్త్రీకి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మాట్లాడేవాళ్ళు కావాలన్న అనుకో. మరి ఒక భర్తగా నువ్వేంటంటే నువ్వు బిజీ, చాలా బిజీ అయిపోతుంటావు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరెవరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ నీ భార్యతో మాట్లాడడానికి టైం ఉంటుంది. అంటే ఇక్కడ భర్తలు చేసే పొరపాటు చెప్తున్నాను. భార్యలు ఎందుకు వ్యభిచారంలోనికి దిగుతున్నారు, పరాయి పురుషుడిని ఎందుకు కోరుకుంటున్నారు, పరాయి పురుషుడిని ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నప్పుడు చెబుతున్నాను. అది మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా నిజమా కాదా. వారికి మాట్లాడాలి అనే కోరుకుంది, కానీ నువ్వేమో బిజీ అయిపోయావు. రెండోది వచ్చేసి ఏంటంటే నీకు అందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ నీ భార్యతో మాట్లాడడానికి టైం. ఇప్పుడు ఈలోపు ప్రార్థన చేస్తాలేండి, 2 నిమిషాలు చూసి ప్రార్థన చేసేస్తాను. సరే, ఈలోపు సాతానుగాడు ఏం చేస్తాడంటే ఎవరినో తిప్పుతాడు. ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకోండి, బాగా వినండి. భార్యలు పరాయి పురుషుల్లో ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అంటే సంథింగ్ ప్రాబ్లం.
ఒకటి, అది స్టార్టింగ్. రెండో చెప్తాను. వాళ్ళకు ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే వారు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఆలకించే వాళ్ళు కావాలి, వినేవాళ్ళు కావాలి. వాళ్ళకి వినేవాళ్ళు కావాలి. సహజంగా భర్త చేసేటువంటి తప్పు ఏంటంటే మాట్లాడేవాడు భార్య. ఆమె చెప్తున్నా కానీ పట్టించుకోడు, చెప్తున్నా కానీ నువ్వు అంతే మాట్లాడతాను వినేసి వెళ్ళిపోతుంటాడు. అంటే తను ఏదైతే చెప్పాలనుకుంటుందో, తను ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో దాన్ని నువ్వు వినటానికి నువ్వు ఏమాత్రం కూడా నువ్వు అవకాశం ఇవ్వటం లేదు. నువ్వు ఏమాత్రం కూడా తను చెప్పేది వినటానికి ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించటం లేదు. అప్పుడు ఈలోపు ఎవరితోనో పరాయి పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఆవిడ చెప్పేదంతా వింటున్నాడు అనుకోండి, తెలియకుండానే ఇష్టం అనేది తన పైన పెరిగిపోతుంది. ఎందుకంటే నేను చెబుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వింటున్నాడు, నేను చెబుతున్నది ఓపికగా వింటున్నాడు, చాలా శ్రద్ధగా వింటున్నాడు. అదే నా భర్త చిరాకు పడతాడు, మాట్లాడతానంటే మాట్లాడనివ్వడు. అందరితో మాట్లాడిన టైం ఉంటుంది, నాతో మాట్లాడే టైం ఉండదు. ఇతను చూసావా, నా కోసం ఒక టైం కేటాయించి నా కోసం ఆయన నేను చెప్తుంటే గంటల కొద్ది వింటున్నాడు, ఓపికగా వింటున్నాడు, చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఇక్కడే భార్యలను పోగొట్టుకుంటున్నారు. ఇంకో విషయం చెప్తారు. మూడవది, మెచ్చుకోవాలి. ఎప్పుడైనా కానీ ఏ రోజైనా కానీ ఒక భర్త భార్యని మెచ్చుకోవడం జరుగుతుందా? విచిత్రం ఏంటంటే భార్యని తప్ప అందరినీ మెచ్చుకుంటారు. భర్తలు చేసేటువంటి తప్పు ఏంటంటే భార్యలను తప్ప అందరినీ మెచ్చుకుంటారు. అప్పుడు ఈలోపు సాతానుగాడు చేసేటువంటి పని ఏంటంటే ప్రవేశిస్తాడు, ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి వారు మాట్లాడుతున్న మాటలు, ఏమండి చాలా అందంగా ఉంటారండి, మీరు పలానా చీరలు చాలా బాగుంటారండి, మీకు చాలా ఓపిక ఎక్కువండి, మీరు బాగా మాట్లాడతారండి, మీరు బాగా పని చేస్తారండి అని అవతల వాడు కొన్ని మాటలు మాట్లాడుతాను మెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పరాయి పురుషుడు నీ భార్యతో ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడో నీ భార్య నెమ్మదిగా నీ చేతిలో నుంచి జారిపోతుంది, నీకు తెలియకుండా. మరొకటి కూడా ఉంది. నాలుగోది ఏంటంటే తనకి ఏదైనా కష్టం, తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు స్పందించే విధానం, స్పందించే తీరు. నువ్వైతే వెళుతూ ఆఫీస్కి వెళ్తున్నావు, లేకపోతే డ్యూటీకి వెళ్తున్నావు, ఏదో పని మీద వెళ్ళిపోతున్నావు, ఏమండి తలనొప్పిగా ఉందండి, లేదంటే ఏమండి కొంచెం కడుపు నొప్పిగా ఉందండి, లేకపోతే ఏమండి కొంచెం ఆ బయటికి వెళ్ళేసి కొంచెం ఏదైనా తీసుకుని రండి అని అన్నప్పుడు నువ్వేం చేస్తావనంటే, అదిగో డబ్బులు అక్కడ పెట్టాను కదా, లేదా నీకు ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళి తెచ్చేస్తావు. ఈలోపు సాతానుగాడు ఏం చేస్తాడు అనంటే, వాడు నువ్వేమో తెచ్చుకోమన్నావు, అవతల వాడేమో తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలియకుండానే నీపై కంటే కూడా ఆవిడలో కలిగే ఆలోచన ఏంటంటే, నా భర్త కంటే కూడా ఇతను నా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు, నా భర్త కంటే కూడా ఇతను నా పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తున్నాడు అని నీకు తెలియకుండానే నువ్వు చేసేటువంటి నిర్లక్ష్య పనులు ఏవైతే ఉన్నాయో వీటి వలన నీ భార్య నీ చేతిలో నుంచి జారిపోతుంది. ఈ విషయాలలో ఒకవేళ ఏమంటే మీరు కానీ జాగ్రత్త పడకపోతే, మళ్ళీ చెప్పు, ఈ విషయాలలో మీరు కానీ జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత మీ భార్య తప్పటడుగు వేయటం ఖాయం, అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోవటం ఖాయం. ఆ తర్వాత మీరు తడిసిన గుడ్డ తల మీద వేసుకున్నా చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఇక్కడ స్త్రీలైన వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, బాగా వినండి. భర్త మాట్లాడనంత మాత్రాన, శ్రద్ధ చూపించినంత మాత్రాన, మెచ్చుకోనంత మాత్రాన, లేదా ప్రేమను కనపరచినంత మాత్రాన
పరాయి పురుషుడికి నీ మీద ప్రేమ ఉంది, శ్రద్ధ చూపిస్తున్నాడు అని అనుకొని నువ్వు పరాయి పురుషుడి వైపుకు నువ్వు మళ్ళడం అన్నది ఏదైతే ఉందో అది కూడా చాలా తప్పు. ఒకటి, నీ భర్త మీద నీకు అధికారం ఉంది. నీ భర్త ఒకవేళ నీతో సమయాన్ని గడపలేనప్పుడు, నీకు సమయాన్ని ఇవ్వలేనప్పుడు, నీ పట్ల శ్రద్ధ చూపించలేనప్పుడు, ప్రేమ కనపరచలేనప్పుడు, నెక్స్ట్ నువ్వు ఆధారపడవలసింది పరాయి పురుషుడి మీద కాదు, దేవుడి మీద ఆధారపడ. అర్థమైందా? పరాయి పురుషుడి మీద కాదు ఆధారపడవలసిన స్త్రీ. ఒకవేళ నువ్వు నీ భర్త వలన నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేయబడుతున్నావేమో, కాదంటావు లేదు. నీ భర్త వలన ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేయబడితే ఏమంటే మా ఆయన పట్టించుకోడండి, ఎంత చెప్పినా అంతేనండి, ఆయన వినడండి, మారడండి, కనీసం ఎలా ఉన్నామని అడగడండి, తిన్నావో లేదని అడగడండి, కనీసం ఏ రోజు మెచ్చుకున్నది లేదండి, ఎంత నిర్లక్ష్యానికి గురైపోతున్నానండి. కానీ ఈలోపు సాతానుగాడు ఎవరినో ఒకరు ప్రేరేపించి నీ భార్యకి దగ్గర చేయడానికి వాడు చేస్తున్న ప్రయత్నం. ఆ సమయంలో భార్యలైన వారు, స్త్రీలైన వారు అందరూ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అమ్మో సాతానుగాడు ఈ రూపంలో వస్తున్నాడు అన్నమాట నా దగ్గరికి. సాతానుగాడు ఈ రూపంలో భార్య భర్తలుగా మా మధ్య చిచ్చు పెట్టడానికి వస్తున్నాడు అనమాట. మా కుటుంబంలో కలవర పెట్టడానికి వీడు ఇలా వస్తున్నాడా అని జాగ్రత్త పడి వెంటనే మీద అక్కడ ఆగి దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆధారపడటం చేయాలి తప్ప పరాయి పురుషుడి మీద ఆధారపడటం చేయాలి. భర్తలైన వారందరికీ ఒకటే మాట ఏంటంటే, స్త్రీలుగా ముందు స్త్రీల గురించి మాట్లాడుతున్నాను కదా, స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బయట వారు ఎప్పుడు కూడా నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారంటే మోసపోతున్నట్లే. మళ్ళీ చెప్తున్నారు, వాళ్ళకు మీ మీద నీ భర్త కంటే ఎక్కువ ప్రేమ అనేది ఏమీ ఉండదు. అది కేవలం ఒక వ్యామోహంతో కూడుకున్నది తప్ప, అవసరానికి వారిలో ఏర్పడినటువంటి ప్రేమే తప్ప నీ పైన నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేటువంటి పురుషుడు కాదు. ఎవరు నీ ప్రియుడు, ఎవరు నిన్ను ఆదరించేవాడు, ఎవరు నిన్ను భరించేవాడు నీ భర్తే. అలానే స్త్రీల గురించి ఇప్పుడు పురుషులు ఎవరు స్త్రీలకు చెప్తాను అంటే, పురుషులకు చెప్పాను కదా ఇప్పటి వరకు స్త్రీల విషయాలు, మీ భార్యలు ఎందుకు దారి తప్పుతున్నారు అన్నదానికి పురుషులకు చెప్పాను. మీ నిర్లక్ష్యం అది. అలా స్త్రీలలో కూడా ఉంటాయి భయాలు, సందేహాలు. స్త్రీలలో ఉన్నటువంటి భయాలు ఏంటంటే, ఏమండి మా ఆయనండి పలానా స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, లేదా పలానా వారితో ఉంటున్నాడండి, పలానా వారితో వెళ్ళిపోతున్నాడండి అనేటువంటి భయాలు, జరిగిన సంఘటనలు సమాజంలో మనం ఎన్ని చూడట్లేదంటారు రోజు. అయితే దీన్ని కూడా కారణం చెప్తారు. ఇక్కడ కూడా స్త్రీలుగా మీరు కూడా జాగ్రత్త పడవలసింది ఏంటంటే, నీ భర్త పరాయి స్త్రీ వైపు చూడకూడదు అంటే, పరాయి స్త్రీ యొక్క వ్యామోహంలో నీ భర్త పడకూడదు అని అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, నీ భర్తను కాపాడుకోవలసిన బాధ్యత కూడా స్త్రీగా నీ మీదనే ఉంది. అది ఎలా అంటారా చెప్తాను. సహజంగా భర్త బయటకు వెళ్తాడు, పని కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం బయట తిరుగుతుంటాడు. ఆయన పని కోసం, ఉద్యోగ వ్యాపారరీత్యా బయట అంతా తిరుగుతున్నప్పుడు, అందరిని చూస్తున్నప్పుడు ఈ లోకం ఈ కన్నులకు అంతా కూడా రంగులుగా అందంగా కనబడుతుంది. మీకు తెలియదు కాదు. ఎక్కువగా పురుషులు ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటే, పురుషులు ఎక్కడ ఆకర్షితులు అవుతారంటే, దేనికి ఆకర్షితులు అవుతారంటే అందానికి. అంతే కదంటే, పురుషులు దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతారంటే అందానికి. ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ చూశాడు అందంగా ఉన్న స్త్రీని, అక్కడ వ్యామోహంలో పడిపోయాడు. వ్యాపారానికి వెళ్తున్నాడు, అక్కడ అనేక మంది చూస్తాడు, వ్యామోహంలో పడిపోతున్నాడు. అలానే పనికి వెళ్తున్నాడు, పని చేసే చోట చూస్తున్నాడు, అక్కడ అందం, అక్కడ కూడా పాపంలో పడిపోతున్నాడు. అంటే అందానికి మోసపోతున్నాడు, అందానికి పడిపోతున్నాడు పురుషులు లేదా భర్తలు అనుకుంటే,
ఎందుకు అలా అయిపోతున్నారు అని అంటే, ఎప్పుడు మీరు చూడండి, పెళ్లి రోజు తప్ప స్త్రీలుగా మీరు ఒకసారి మీరు ఆలోచించండి, నిజమో కాదు. పెళ్లి రోజు తప్ప ఒక భార్యగా ఏ రోజైనా భర్తకు ముందు అందంగా ఉండాలని ఏ రోజైనా అనుకుందా భార్య? నా మాట మీకు అర్థమైందో కాదు, మళ్ళీ చెప్తాను. పెళ్లి రోజు తప్ప ఏ రోజైనా ఒక భార్యను నేను నా భర్త ముందు నేను అందంగా ఉండాలి, నా భర్త ముందు అందంగా కనిపించాలని ఏ రోజైనా కానీ ఒక భార్య అనుకొని నిజంగా భర్త ముందు అందంగా అలంకరించుకొని కనబడుతుందా? భర్త ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ నుంచి వస్తుంటాడు, ఉదయం వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేంత వరకు ఎంతో మందిని చూస్తాడు, అందంగా అలంకరించుకుని వచ్చిన వాళ్ళని చూస్తాడు. ఇప్పుడు ఇంటికి రాగానే ఏం కనపడుతుంది? చిరిగిపోయిన ఏమంటే రంధ్రాలు పడినటువంటి ఆ నైటీలో ఉన్నటువంటి చూడగానే ఎలా అనిపించింది దానికి? జనరల్గా చూడండి, మాసిపోయిన చినిగిపోయిన ఆ నైటీలో కనబడేసరికి అక్కడ ఆఫీసులో చూస్తేనేమో అంత అందంగా ఉంది, అక్కడ ప్రయాణంలో చూస్తే అంత అందమైన వాళ్ళని చూశాడు, ఇంటికి వచ్చి చూసేసరికి ఏమైపోయింది? ఏదో పాత చీరలు ఉన్నాయి, అన్ని బీరువాలో ఉన్నాయి. కానీ భర్త ఇంటికి రాగానే పాత చీర కట్టేసుకొని పాత నైటీలు వేసుకొని, అంటే ఇంట్లో ఉంటే అలా ఉండాలా? రూల్ అదేమైనా? ఇంట్లో ఉంటే అలా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, పొరపాటు జరుగుతుంది. ఒక విషయం చెప్పమంటారా? నీ భర్తకు నువ్వు అందంగా కనిపించడం కొరకు నువ్వు ఎంత అలంకరించుకున్నా తప్పు కాదు, బైబిల్ తప్పలేదు అది. నీ భర్తకు నువ్వు అందంగా కనబడటం కొరకు నువ్వు ఎంత అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళరమ్మని చెప్పడం లేదు, అంత అవసరం లేదు. నీ భర్త కొరకు నువ్వు ఎంతగా ఎంత అందంగా నువ్వు అలంకరించుకుని ఆయన కోసం నువ్వు కళ్ళ ముందు కనబడ్డా బైబిల్ దాన్ని ఎప్పుడు తప్పలేదు. కానీ నువ్వు అలంకరించుకుంటే ఎప్పుడు? బయటికి వెళ్ళినప్పుడు. మరి ఇంట్లో ఉన్న నీ భర్త సంగతి ఏంటి? తప్పు జరుగుతుంది ఎక్కడో. నా భర్తకు నేనే అందంగా కనపడాలి. ఒక మాట చెప్తాను, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. నీకు ప్రపంచంలో అందగాడు అని ఎవరంటే నీ భర్తే, భార్యకు. అలానే ఒక భర్తకు అందగత్తె, ప్రపంచంలో అందగత్తె అంటే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఎవరు అని అంటే తన భార్యే. అది నేను అనలేదు, బైబిల్లో ఉన్నమాట. ఒకసారి సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూస్తారా? సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో, నీ ఊట దీవెన నందును నీ యవన కాలపు భార్య యందు సంతోషించు. నీ యవన కాలపు భార్య, చూసారు ఎంత? నీ యవన కాలపు నీ భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ అన్నాడు. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి అన్నాడు. ఆమె అతి ప్రియమైన లేడీ అన్నాడు. అంటే ఒక భర్తగా నీకు అందమైన లేడీ ఎవరు అని అంటే ఏం చెప్పాలి? భార్య. అందమైన భర్త ఎవరు అని అంటే చెప్పాలి, నీ భర్త గురించి చెప్పాలి. స్త్రీ తప్పు కాదు. అంటే సహజంగా పురుషుని యొక్క బలహీనత ఏంటంటే అందానికి ఆకర్షితుడవుతున్నాడు, బయటికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు, అక్కడ తప్పులు పడిపోతున్నాడు. అంతే కదా, ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాడు కదా, బయటికి వెళ్ళినప్పుడే కదా టెంప్ట్ అవుతున్నాడు, బయటికి వెళ్ళినప్పుడే కదా శోధించబడుతున్నాడు, బయటికి వెళ్ళినప్పుడే కదా శోధనలో పడిపోతున్నాడు. కారణం బయటంతా కూడా ఎలా కనబడుతున్నాడు? అందరూ కూడా అందంగా అలంకరించుకొని కనబడుతున్నారు. కానీ అదే భర్త ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకు నీ పట్ల అలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. అదేంటో అన్న సంగతి అర్థమైన తర్వాత సరి చేసుకోకపోతే ఎలా? తప్పేం కాదు కదా, బైబిల్ తప్పని చెప్పలేదు ఎక్కడ కూడా. ఇదొకటి చూడండి. రెండో విషయం చెప్తాను. మీకు ముందుగా చెప్పినట్లు భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం అనేది అది తప్పు కాదు, అది పాపం కాదు. దేవుడు దాన్ని పవిత్రం అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం
మొదటి 3 వచనాలను చూద్దాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి, నేను చదువుతాను చూడండి. జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. అంటే భార్య భర్తలుగా వారి వారి ధర్మాలు ఏం చేయాలట? నడపాలి. అంటే భర్త యొక్క లైంగిక అవసరాలు తీర్చడం భార్య పని, భార్య యొక్క లైంగిక అవసరాలు తీర్చడం భర్త పని. వారి వారి ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు, తప్పేం కాదు అది. లేదు అన్నప్పుడు దారి తప్పే అవకాశం, లేదు అనుకున్నప్పుడు సాతానుగాడు ప్రవేశిస్తాడు. దాని వలన కుటుంబంలో ఎంత మంటలు, కుటుంబంలో ఎంత అలజడి, కుటుంబంలో ఎంత కలవరం, చివరికి ఎంతవరకు వెళ్ళిపోతున్నారు అని అంటే సమాజాన్ని మనం చూస్తుంటే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. అవునో కాదు మీకు తెలియదు కదా. అబ్బబ్బబ్బ, రోజుకి దేశం నలుమూలలో ఎన్ని వందల సంఘటనలు జరుగుతున్నాయో మీకు తెలియదు. వందల సంఘటనలు. ఎక్కడో నిర్లక్ష్యం. ఎందుకంటే వ్యాపారం అంటాడు, ఉద్యోగం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇక్కడ భార్య ఇంట్లో మర్చిపోతున్నావు. నీ భార్యతో మాట్లాడడానికి కానీ, ఆమె చెప్పేది వినటానికి కానీ, ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవటం కానీ, ఆమెను అభినందించడానికి కానీ, లేదా ఆమెను పట్ల నువ్వు ప్రేమను పంచడానికి కానీ, ప్రేమతో ఆమెను తాకడానికి కానీ నీకు ఎక్కడ కూడా సమయం లేదు. కానీ ఈలోపు భార్య, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు నీవేపే జరుగుతుంది. అదే మాట స్త్రీలకు కూడా చెప్తున్నాడు, అదే మాట స్త్రీలకు కూడా చెప్తున్నాడు దేవుడు. వారి వారి ధర్మములు నడపాలి అన్నాడు, వారి వారి బాధ్యతలు అవి. కనుక ఇద్దరిలో ఎవరు ఫెయిల్ అయిన ఆ విషయంలో ఖచ్చితంగా కుటుంబము దారి తప్పే ప్రమాదం. ఏమండి, ఇవన్నీ కూడా కుటుంబ క్షేమం కోసం దేవుడు చెప్పిన మాటలు, కుటుంబ మేలు కొరకు దేవుడు చెప్పిన మాటలు. కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉంటేనే కదా సంఘం కూడా బాగుంటుంది. కుటుంబం అంతా కూడా చక్కగా ఒక్కటిగా ఉన్నప్పుడే కదా, కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడే కదా అది సంఘానికి క్షేమం అవుతుంది. మొదటి శతాబ్దంలో సంఘాల గురించి చదువుతున్నప్పుడు సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సమాధానం కలిగి ఉన్నాయి అన్న మాట చదువుకుంటాం. సంఘాలలో ఆ రోజు ఏం కలిగి ఉందో తెలుసు? సమాధానం కలిగి ఉన్నారని సంఘాలలో. ఆ సమాధానమే సంఘాలు అభివృద్ధి చెందడానికి కారణమైంది. మరి ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? ఈరోజు సంఘాలు అభివృద్ధి చెందడం అంటే సంఖ్యలో మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి చెందాలి. సంఖ్యలో మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా వృద్ధి చెందాలి. అంటే ప్రేమలో, ఓర్పులో, సహనములో, ఐక్యతలో, క్షమలో, ఇలా దేవుని కోసం ఇచ్చే విషయంలో, త్యాగాలలో, అన్ని విషయాలలో కూడా ఒక సంఘము అభివృద్ధి చెందితే అది క్షేమాభివృద్ధి నొందిన సంఘం. ఒక మాట కొరింథీయులకు రాస్తూ, క్షమించండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31లో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అన్నట్టు. చూసారా? సంఘములో ఏమున్నాయంటే సంఘాల మధ్య గలిలయలో ఉన్న సంఘాలు కానీ, సమరయలో ఉన్న సంఘాలు కానీ, యూదయలో ఉన్న సంఘాలు కానీ, ఇలా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘాల మధ్య ఏముందట అంటే సమాధానం. సమాధానమే క్షేమానికి కారణం. తానేలో అన్నారు, ఇక్కడ అన్నారు, ఇంకెక్కడో అన్నారు, కానీ అన్ని సంఘాల మధ్య ఈరోజు సమాధానం ఉందా అని అడుగుతున్నాను నేను. లేదు. సమాధానం లేదు గనుకనే ఏది అభివృద్ధి? ఏది సమాధానము లేదు అని ఎలా చెప్పగలం? కక్షలు సమాధానం లేదని ఎలా చెప్పగలము? అసూయలు సమాధానం లేదని ఎలా చెప్పగలం? ద్వేషాలు, కలహాలు. ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము అన్నప్పుడు ఏది స్పందన? ఏది అందరిలో నుంచి ఏది స్పందన? అసలు కార్యక్రమం కోసం కాదు, వాక్యం చెప్పే సేవకుడు కోసమే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక కార్యక్రమాల తర్వాత ఒక సంఘ నాయకుడు అంటే, ఒక సంఘ కాపరి అని అంటే ఒక తండ్రి లాంటి వాడు కదా, ఆత్మీయంగా మనల్ని వాక్యాలు పెంచుతున్నవాడు కదా, వాక్య ప్రకారంగా మనల్ని పెంచేవాడు, నడిపించేవాడు,
దేవునికి దగ్గర చేసేవాడు, మనల్ని గద్దించేవాడు, హెచ్చరించేవాడు. ఒక తండ్రి తన గర్భాన్ని పుట్టిన 2 బిడ్డలను ఈరోజు పెంచలేని, పోషించలేని, సరిగ్గా చూడలేని పరిస్థితి ఈరోజు. కానీ ఇంతమందిని వాక్యం అనే ఈ బెత్తంతో ఎప్పటికప్పుడు గద్దించి, అలా కాదు, ఇలా ఉండాలి, ఇలా లేకపోతే మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని తన సమయాన్ని, తన ఆరోగ్యాన్ని, తనకున్న సమస్తాన్ని సంఘంగా మీకోసం పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఒక తండ్రి కోసం పిల్లలు ఆలోచించకపోతే ఆ పిల్లలు పిల్లలా అని మనం అన్నప్పుడు, ఒక సంఘ నాయకుడి కోసం, సంఘ కాపరి కోసం ఆయన వల్ల ప్రత్యక్షంగా మేలు పొందుకుంటున్నటువంటి మీరు ఆలోచించకపోతే ఏ సంఘం అది? అది ఎలాంటి సంఘం అవుతుంది? అది పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇదే విషయం, ఈ కాపరి గురించి, సువార్తికుల గురించి, ఏమంటే ఆ సువార్తికుడికి ఇచ్చే జీతం గురించి మాట్లాడుతున్న సందర్భంలో 9వ అధ్యాయంలో, ఇదిగో ఎవరైనా కానీ ఒక సైనికుడు సైన్యంలో పనిచేస్తున్నాడు అని అంటే తన సొంత ఖర్చులతో వెళ్ళి సైన్యంలో పనిచేస్తాడా? లేదా జీతానికే కదా తను చేస్తాడు. అవును, దేశానికి కావలి కాస్తున్నా, నేను దేశానికి కాపలా కాస్తున్నాను అనుకున్న సైనికుడు కూడా దేశం చేత ఏమవుతున్నాడు? పోషించబడుతున్నాడు అని అర్థం. అక్కడ జీతం తీసుకుంటున్నాడు. ఆయన చేసేది ఎవరి కోసం? దేశం కోసమే. కానీ దేశం కోసం సేవ చేస్తున్నప్పుడు దేశం వలన ఏం తీసుకుంటున్నాడు? జీతం. అది తప్పేం కాదు. అలానే ఒక ద్రాక్ష తోట వేశాడు యజమాని, ద్రాక్ష ఫలాలు తినకుండా ఉంటాడా యజమాని? వేసిన వాడే యజమాని ఆయనే అయినప్పుడు ద్రాక్ష తోట దాని ఫలాలు తినకుండా ఎలా ఉంటాడు? తినే అధికారం ఆయనకు ఉంది. అలానే ఒక కాపరి మందను కాస్తున్నాడు, గొర్రెలను. ఆ మంద పాలు తాగకుండా ఉంటాడా? తాగే అధికారం ఆయనకి లేదంటారా? ఉంది ఆయనకు. మందను కాచేవాడికి మంద పాలు తాగే అధికారం ఉన్నప్పుడు, ద్రాక్ష తోట వేసిన వానికి దాని ఫలాలు తినే అధికారం ఉన్నప్పుడు, ఒక సైన్యంలో పనిచేసే వ్యక్తి దేశం వలన తను పోషించబడుతున్నప్పుడు, అలాంటప్పుడు ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి సంఘము చేత పోషించబడటం తప్ప? అది తప్ప అదేమైనా? ఏమంటే ఇక్కడ సేవకుడి దగ్గర రాగానే ఇంత మాట్లాడుతున్నారే, ఒక్కసారి మనం బయట సమాజానికి చూడండి, హైందవ సమాజానికి చూడండి, ఎన్ని దేవాలయాలు, ఆ దేవాలయాల్లో ఎంతమంది పూజారులు పనిచేస్తున్నారు. ఆ పూజారులంతా ఎలా పోషించబడుతున్నారు? వాళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు? దేవాలయాల మీద కాదా వారు బ్రతుకుతున్నది? ఆ దేవాలయాల మీద కాదా? అవును. మరి ఒక పూజారి దేవాలయాల మీద బ్రతుకుతున్నప్పుడు అది తప్పుగా అన్నప్పుడు, వాళ్ళ మసీదులు ఉన్నాయి, అందులో ముల్లాలు ఉన్నారు, ఇమాములు ఉన్నారు అందులో. మరి వారంతా ఎలా అండి పోషించబడుతున్నారు అంటే మసీదుల వల్లే పోషించబడుతున్నారు. అక్కడ తప్పు కానప్పుడు, హైందవ సమాజంలో అక్కడ తప్పు కానప్పుడు, క్రైస్తవ సమాజంలో ఒక సేవకుడు సంఘము వలన పోషించబడాలి అని అన్నప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది? ఇక్కడికి రాగానే ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? దీనికోసం ఏవో పెద్ద డిబేట్లు పెడుతుంటారు. ఎందుకు దీన్ని ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు? అస్సలు అర్థం కాదు. ఇక్కడ ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి సంఘాలను మనం చూస్తున్నప్పుడు అందులో ప్రత్యేకించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో నాకు మీ నుంచి పొందుకునే, మీ నుంచి నేను తీసుకునేటువంటి రైట్ నాకు ఉంది, అధికారం నాకు ఉంది. ఎందుకంటే నేను మీకోసం ఎంత పెట్టుబడి పెట్టానో మీకు తెలుసు. నా ఇంటిని విడిచిపెట్టాను, నా ఊరు విడిచిపెట్టాను, నా దేశాన్ని, నా ప్రాంతాన్ని విడిచిపెట్టేశాను. మీకోసం వచ్చాను, మీకోసం బ్రతుకుతున్నాను, మీకోసం రాత్రింబగలు నిద్రలేని రాత్రులు మీకోసం నేను గడుపుతున్నాను. తిన్నానో తినలేదో కూడా మీకు నేను పట్టించుకోవటం లేదు. మీకోసం మీకు ఏదైనా ఆపద వచ్చిందంటే పరిగెత్తుకుని వస్తున్నాను, మీద కష్టం వచ్చిందంటే వెంటనే స్పందిస్తున్నాను, మీరు ఏదైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని ఓదారుస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను, ఆదరిస్తున్నాను. ఎంతకంటే ఏం చేయాలి చెప్పు సేవకుడు? మరి ఇంత చేస్తున్నటువంటి సేవకుడి కోసం ఆయన అవసరాలు ఆలోచించకూడదా మనం? అయినా ఆలోచించలేకపోతున్నాము అని అంటే అసలు మనసున్నటువంటి మనుషులమేనా అనిపిస్తుంది ఒకసారి. ఎంతండి, ఎన్ని ఖర్చులు పెట్టుకుంటామండి మన కోసం? ఎంతండి, ఒక నెలకు వచ్చేసరికి కొన్ని వేల రూపాయలు. మరి కొంతమంది ఉంటారు ఎక్కడైనా కానీ ఎంతైనా దుబారా ఖర్చులు పెడతారు, అనవసరపు ఖర్చులు పెడుతుంటారు.
కానీ మీరు సేవకుడి దగ్గరికి వచ్చేసరికి, సంఘం దగ్గరికి వచ్చేసరికి, దేవుని కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి బిగపట్టేస్తుంటారు. ఎందుకంటే సాతాను దాడి ప్రభావంలో ఉన్నారు వారు. దయ్యపు దాడులు. ఇదిగో నువ్వు హోటల్కి వెళ్ళు, ఎంతైనా ఖర్చు పెట్టు, షాపింగ్కి వెళ్ళు, ఎన్ని వేల ఖర్చు పెట్టు, ఇంకా 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 నీకోసమా ఇంట్లో వస్తువులు కోసం టీవీ కొంటావా, బీరో కొంటావా, ఏసీ కొంటావా, బైక్ కొంటావా, ఎన్ని కొంటావో, ఎంత ఖర్చు పెడతావో, ఎంతైనా పెట్టుకో పర్వాలేదు. ఇదిగో దేవుని కార్యక్రమం జరుగుతుంది, అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి. అవును, ఎందుకు నువ్వు ఇవ్వకూడదే? ఇక్కడ ఇచ్చావా దేవుని కార్యక్రమం జరుగుతుంది. దేవుని కార్యక్రమం జరిగిందా ఏమో, నలుగురు ఐదుగురైనా కానీ ఒకవేళ విన్న వాక్యం చేత మారతారేమో, మనసులు మార్చుకుంటారేమో. అలా మార్చుకుంటే వాడి చేతుల నుంచి వాళ్ళు జారిపోతారేమో, సాతాను చేతిలో నుంచి. అందుకే వాడి సామ్రాజ్యాన్ని వాడు కాపాడుకోవటానికి, సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి, సంఘాలలో భక్తిహీనత పెంచడానికి, సంఘాలలో ఐక్యత లేకుండా చేయటానికి ఎవరెవరైతే సహకరించని మనసు కలిగిన వారు ఉన్నారో వారిని వాడు వాడుకుంటున్నాడు. అంటే నీపైన, నీ కుటుంబం పైన వాడు చేస్తున్నటువంటి దాడుల్లో ఇది ఒక రకమైన దాడి. ప్లీజ్, కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కాలం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. నిన్నున్న మనిషి ఈ రోజుకు కనిపించడం లేదు. ఈ రోజున్న మనిషి రేపటికి ఉంటాడన్న నమ్మకం లేదు. ఏ క్షణాన్న ఏ విధమైనటువంటి దుర్వార్తలు వినవలసి వస్తుందో క్షణ క్షణం భయంతో గడిపే రోజుల్లో ఉన్నాం. ఎన్ని ప్రమాదాలు చూడటం లేదు, ఎన్ని చావులు మన కళ్ళతో మనం చూడటం లేదు. అలాంటప్పుడు నువ్వు ఉండేది ఎంతకాలము, ఉండి నువ్వు సాధించేది ఏముంది? కానీ ఒక్కసారి, ఒకవేళ ఈ రోజు నా చివరి రోజు అయితే, రేపు నా చివరి రోజు అయితే, ఈ సంవత్సరమైన ఆఖరి సంవత్సరం అయితే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఆయనే కదా నేను నమ్మాను, ఆయన మాటలే కదా నేను వింటున్నాను, ఆయన గ్రంథాన్ని కదా నేను చదివాను. కన్ను మూసిన మరుక్షణమే ఆయన సింహాసనం మీద కూర్చుంటే నేను ఆయన ముందు నిలబడతానే. నిలబడినటువంటి నన్ను ఆయన అడిగే ప్రశ్న, ఏం చేశావు అని అడిగితే ఏం నా దగ్గర సమాధానం చెప్పుకోవడానికి అనే భయం ప్రతి మనిషికి ఉంటే మనిషి బాగుపడతాడు, మనిషి బాగుంటాడు. ఆ భయం లేకనే ఈరోజు మనుషుల్లో విచ్చలవిడితనం వచ్చేసింది. ఏముందండి పెద్ద తేడా? అక్కడికి వెళ్ళే వాళ్ళకు ఇక్కడికి వచ్చేటువంటి మీకు పెద్ద తేడా ఏముందో నాకైతే తెలియటం లేదు. లోకంలో ఉన్న వాళ్ళకి మీకు ఏం తేడా? వాక్యం వింటున్నంత కొద్దిసేపేనండి. వాక్యం వినే ఈ 1-2 గంటల వరకు మాత్రమేనా వేడి? మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ చల్లారిపోతారు. వద్దు, ఈ వేడి ఎప్పటికీ మీలో ఉంటూనే ఉండాలి. ఈ వేడి ఎప్పటికీ వేడిగానే ఉండాలి తప్ప ఈ వేడిని ఏమాత్రం కూడా మీరు చల్లార్చుకోవద్దు. బాధ ఏంటంటే ఇక్కడ ఎంత వేడిగా ఉంటారో వాక్యం విన్నంతసేపు, ఆదివారం బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏమైపోతున్నారు అంటే లోకంలో ఉన్న మనుషులు చూశారు, లోకపు మాటలు వింటుంటారు, లోకాన్ని మీరు గమనిస్తుంటారు. మళ్ళీ వెంటనే వింటున్నటువంటి వేడి ఏమైపోతుంది, వినడం వల్ల పుట్టినటువంటి వేడి నెమ్మదిగా లోకాశలకు ఏమైపోతుంది, చల్లబడిపోతుంది, నులివెచ్చిన స్థితికి వెళ్ళిపోతాం. మరలా వారం వస్తాం, మరలా వేడికించబడతాం, మరలా లోకంలోకి వెళ్ళిపోతాం, మరలా ఏమైపోతుంటాం అంటే మరలా నులివెచ్చిన స్థితికి వెళ్ళిపోతుంటాం. వద్దు, ఈ నులివెచ్చని స్థితి చాలా ప్రమాదం. లవోదికలో ఉన్న సంఘంతో అదే మాట్లాడతాడు. నువ్వు ఉంటే చల్లగా ఉన్నదానివి కాదు, ఉంటే వెచ్చగా ఉన్నదానివి కాదు. నులివెచ్చగా నువ్వు ఉన్నావు కనుక నీ ముఖం మీద నేను ఉమ్మి వేస్తున్నాను. నులివెచ్చని స్థితి ఉంటే నువ్వు లోకంలో అన్యుడిగా ఉన్నవాడు కాదు, ఇక్కడికి వస్తేనే ఇక్కడ క్రైస్తవుడిగా బ్రతికిన వాడు కాదు. ఎందుకు ఇటు క్రైస్తవుడు కాదు, ఇటు అన్యుడు కాదు? ఎందుకు ఈ మధ్యస్థ స్థితి? దీనివల్ల ఏంటి నీకు ప్రయోజనం? దీనివల్ల నీకు కలిగే మేలేంటో చెప్పు. ఇంకా శిక్షణ 2 చేసుకోవడం తప్ప నీకు కలిగే మేలేము. శిక్షణ 2 చేసుకోవడం తప్ప. ఆలోచించండి, సాతానుగాడు వాడు ఏ రూపంలోనైనా మీ పిల్లల రూపంలో వస్తాడు, భార్య రూపంలో వస్తాడు, భర్త రూపంలో దాడి చేస్తాడు, లేదా మీ తల్లిదండ్రులు కూడా వాడుకుంటాడు. అవన్నీ చెప్పే సమయం తల్లిదండ్రుల రూపంలో కూడా వస్తాడు, అత్తమామల రూపంలో కూడా దాడి చేస్తుంటాడు మీ కుటుంబం పైన. ఎలానైనా మీ కుటుంబాలలో మీ ఐక్యత లేకుండా సంఘంలో ఐక్యత ఉండదు. ఒకటి చూడండి, కుటుంబంలో ఐక్యత లేకపోతే సంఘంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉంటే సంఘంలో ఐక్యత ఉంటుంది. అందుకే సంఘంలో ఉన్న ఐక్యతను పాడు చేయడానికి ముందు వాడు చేసే పని ఏంటంటే, ముందు ఎక్కడ ఐక్యత పాడు చేస్తాడు? కుటుంబంలో పాడు చేస్తాడు.
కుటుంబంలో పాడు చేస్తే వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నెక్స్ట్ సంఘంలో పాడు చేస్తారు. అందుకే దయచేసి మీ వలన సంఘాలు పాడుకోకూడదు. మీ వలన సంఘాలు పాడయ్యాయా మిమ్మల్ని దేవుడు అస్సలు వదిలిపెట్టడు. ఎవడైనను ఈ ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. మీ వలన దేవుని సంఘానికి అవమానం కలుగుతున్నా, మీ వలన దేవుని సంఘం కలవరపడుతున్నా, మీ వలన దేవుని సంఘం పాడైపోతున్నా దేవుడు నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇది ఆయనది. ఇది సంఘం అబ్రహాముది కాదు, సంఘం నాది కాదు, సంఘం జయశైల గారిది కాదు. సంఘం ఎవరిది? క్రీస్తు సంఘం. కానీ నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు అంటే నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు అని అర్థం. నువ్వు సంఘం కోసం తప్పుగా మాట్లాడుతున్నావు అంటే క్రీస్తు కోసం తప్పుగా మాట్లాడుతున్నావు అని అర్థం. నువ్వు సంఘం మీద చేయి వేసావంటే ఆయన మీద చేయి వేసావని అర్థం. ఎలా వదిలిపెడతాడు ఆయన నిన్ను? వద్దు. దయచేసి ఇక్కడికి వచ్చాం, ఎప్పుడు కూడా దేవుని చేతులు మన తలపై దీవించబట్టడానికి ఉండాలి తప్ప ఆయన చేతులు మనల్ని శాపానికి నాశనానికి గురి చేసేవి కాదు. చేతులు మారకూడదు. జాగ్రత్త పడండి. సాతానుగాడు భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, తల్లిదండ్రులు కూడా వాడుకుంటాడు. అత్తమామలైనా వాడుకుంటాడు. ఎవరైనా వాడుకుంటాడు. ఎవరి ద్వారానైనా నీ కుటుంబం మీద వాడు దాడికి దిగుతాడు. అలా నీ కుటుంబాన్ని ముక్కలు చేసి, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి, నీ కుటుంబాన్ని అశాంతిని నెలకొల్పి నీ కుటుంబం ద్వారా సంఘాన్ని పాడు చేయాలి. ఇదే అన్ని చోట్ల జరుగుతున్నది. ఏంటంటే ఇదే ముందు కుటుంబంలో డిస్టర్బెన్స్, తర్వాత సంఘంలో డిస్టర్బెన్స్. ముందు కుటుంబంలో కలవరం, తర్వాత సంఘంలో కలవరం. ముందు అక్కడ బలహీనపరుస్తాడు, ఆ తర్వాత సంఘం బలహీనపడు. మీరు అనుకోవచ్చు, మా భార్య భర్తలకు మీరిద్దరు మాట్లాడుకోకపోతే ఏమైందని. మీరిద్దరు మాట్లాడుకోకపోతే నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది? సంఘం మీద ఉంటుంది ఆ ఇంపాక్ట్. మీరు అరుచుకోవచ్చు, కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? సంఘం మీద పడుతుంది నెక్స్ట్. అందుకే చెప్తున్నాను, కుటుంబంగా మీరు జాగ్రత్త. సాతానుడికి ఎక్కడ అవకాశం ఒకటి. అందుకే అన్నాడు కదా, నిందించుటకు విరోధికి మీరు అవకాశము, అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. వాడికి చోటు ఇచ్చారా మీ కుటుంబాలు పాడే. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలతో కొద్దిసేపు మీ మాటలు, మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యం నిష్ప్రయోజనం ఒక అది విన్నటువంటి మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హలో.